అది తమిళనాడులోని చెన్నై నగరం. వచ్చిపోయే వాళ్ళతో చాలా బిజీగా ఉంది. రోడ్డు పక్కనే ఉన్న చెత్త కుప్ప దగ్గర ఓ పిల్లవాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. వాడి ఏడుపులు ఎవరికి పట్టడం లేదు. ఇద్దరు ముగ్గురైతే ఏంటి ఉదయాన్నే ఈ గోల అని ఆ పిల్లోడిని కసురుకున్నారు కూడా. ఒంటిపై సరిగ్గా బట్టలు కూడా లేని ఆ చిన్నారికి చెత్త కుప్పలో కుళ్ళిపోయి పాచిపోయి ఉన్న ఆహారమే 5 స్టార్ హోటల్లో దొరికే భోజనంలా ఫీల్ అయ్యేవాడు. ఎండకు ఎండడం, వానకు తడవడం, చలికి వనకడం మాత్రమే అతనికి తెలుసు. వీధి కుక్కలతో పోరాటం చేసి ఆ పూటకు ఎలా భోజనం సంపాదించుకోవాలి అని బాగా అర్థం చేసుకున్నాడు. 5 ఏళ్ల వయసు వచ్చేసరికి అతను చుట్టూ తిరుగుతూ అడుక్కుంటూ ఆహారం దొంగలిస్తూ వీధుల్లోనే తిరుగుతూ ఉండేవాడు. ఆ పిల్లాడికి 8 ఏళ్లున్నప్పుడు బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తుండగా ఒక అనాథాశ్రమ సిబ్బంది గమనించారు. తమతో వస్తే మంచి భోజనంతో పాటు చదువు చెప్పిస్తామని చెప్పారు. ఆ రోజే అతనికి సాష్ అని పేరు పెట్టారు. అనాథాశ్రమంకు వెళ్లిన తర్వాత సాష్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. టైంకి భోజనం పెట్టడం, చదువు చెప్పడం చూసి ఇదే అసలైన జీవితం అనుకున్నాడు. సాష్ అనాథాశ్రమంలో చేరిన కొన్ని రోజులకే అక్కడకు కెనడాకు చెందిన ఫ్యామిలీస్ ఫర్ చిల్డ్రన్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనాథాశ్రమాన్ని నడుపుతున్న టొరంటోనియన్ సాండ్రా సింప్సన్ వచ్చారు. సాష్ ని చూడగానే ఏదో తెలియని అనుభూతి. అతని చిరునవ్వు చాలా ఆకట్టుకుంది. అంతే సాండ్రా సాష్ ని దత్తత తీసుకొని కెనడా తీసుకుని వెళ్లిపోయారు. అలా సాష్ కాస్త సాష్ సింప్సన్ గా మారారు. సాష్ మొత్తం 32 మంది కుటుంబంతో కలిసి పెరిగాడు. సాండ్రాకు 4 కెనడియన్ పిల్లలు. కొరియా, స్పెయిన్, భారతదేశం, వియత్నాం, చైనా, కాంబోడియా మరియు బంగ్లాదేశ్ నుండి వచ్చిన పిల్లలతో సహా హ్యాపీగా గడిపేది. మొత్తం 28 మందిని ఆమె దత్తత తీసుకుంది. ఇక ఇంట్లో ప్రతి బుధవారం పిల్లలతో కలిసి కిచెన్ లో ప్రత్యేక వంటను చేసేది. అప్పుడే సాష్ కు వంటలపై ఆసక్తి మొదలయ్యింది. టొరంటోలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటైన ఫారెస్ట్ హిల్ లోని 22 గదుల భవనంలో వీరంతా ఉండేవారు. సాండ్రా పిల్లల కోసం బ్యాంకులో అప్పు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పిల్లలందరూ తన తల్లికి భారంగా మారకూడదని డిసైడ్ అయ్యారు. అలా సాష్ 12 సంవత్సరాల వయస్సులోనే పేపర్ బాయ్ గా తన మొదటి సంపాదన మొదలు పెట్టాడు. అలా వచ్చిన డబ్బుతో ఇంట్లోకి కావలసిన వస్తువులతో పాటు తనకంటూ సొంతంగా బట్టలు కూడా కొనుక్కునేవాడు. 14 సంవత్సరాల వయసులో సాష్ తన అక్క మొలాని వెయిటర్ గా పనిచేసే రెస్టారెంట్ లో డిష్ వాషర్ గా పనిచేయడం మొదలు పెట్టాడు. అప్పుడే దగ్గరుండి చెఫ్లు చేస్తున్న వంటలను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెట్టాడు సాష్. అప్పుడప్పుడు రెస్టారెంట్ లో రుచి చూసే వంటలను ఇంట్లో ట్రై చేసి అందరికి పెట్టేవాడు కూడా. ఇంట్లో వారంతా నువ్వు కూడా చెఫ్ అయిపోయావు అని చెప్పడంతో సాష్ కి తనపై ఇంకా నమ్మకం పెరిగింది. దీంతో రెస్టారెంట్స్ లకు తన రెజ్యూమ్ ని పంపించాడు. కానీ సాష్ కుకింగ్ స్కూల్ నుంచి శిక్షణ పొందలేకపోవడం మరియు రెజ్యూమ్ లో ప్రత్యేక అనుభవం లేకపోవడంతో నార్త్ 44 అనే హోటల్ మొదట అతనిని రిజెక్ట్ చేసింది. అయితే సింప్సన్ చివరిసారిగా దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక బేరం కుదుర్చుకున్నాడు. 3 నెలలు ఉచితంగా పనిచేయడానికి ముందుకొచ్చాడు. కానీ కేవలం 1 వారంలోనే తన కొత్త రకం వంటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పుడు చెఫ్ గా మొదలైంది సాష్ జీవితం. అప్పటి నుంచి ఎప్పుడు తన ఉద్యోగాన్ని వదిలి వెళ్ళలేదు. 2018 వేసవిలో నార్త్ 44 మూతపడే వరకు లైన్ కుక్ నుండి జూనియర్ చెఫ్, అక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ చెఫ్ వరకు ఎదిగారు సాష్. ఇక నార్త్ 44 లో తనకున్న అనుభవంతో సాష్ నార్త్ టొరంటోలోని సమ్మర్ హిల్ సాష్ అనే రెస్టారెంట్ ను ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్ లో సాష్ స్పెషల్ డిషెస్ కోసం స్టార్ సెలబ్రిటీలు సైతం వెయిట్ చేసేంత రేంజ్ కి ఎదిగాడు. ఎంత పెద్ద స్థాయికి వచ్చిన సాష్ ని మాత్రం ఎప్పుడు ఒక ప్రశ్న వేధించేది. తనను కన్న తల్లిదండ్రులు ఎందుకు వదిలేశారని. అసలు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి చెన్నై వచ్చి మరి వెతికేవాడు కూడా. ఈ క్రమంలోనే సాష్ గురించి తెలుసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఆయన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇంకెంత మందికో తెలియాలని తానే ప్రొడ్యూసర్ గా ప్రియాంక నిర్మాణ సంస్థ పర్బుల్ పేబుల్ పిక్చర్స్ లో సాష్ సింప్సన్ జర్నీ ఆధారంగా బోర్న్ హంగ్రీ అనే డాక్యుమెంటరీని తీశారు. అసలు మీరు ఈ స్థాయికి ఎదుగుతారని మీరు ఊహించారా అని సాష్ ని అడిగితే, నీ కథ ఎక్కడ మొదలైంది అనేది ముఖ్యం కాదు, నీ జర్నీ ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందో అదే ముఖ్యం. చిత్తకుండీల దగ్గర కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటున్నప్పుడే అనుకున్నా ఈ రోజు నాది కాకపోవచ్చు, కానీ భవిష్యత్తు నాది అవుతుంది. నన్ను నేను నమ్ముకున్నా, నా నమ్మకానికి నా తల్లి, నా కుటుంబం బలం తోడయ్యింది. అందుకే ఈ సక్సెస్ సాధించారని చెప్తున్నారు సాష్. ఇది స్టార్ షెఫ్ సాష్ లైఫ్ స్టోరీ. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.